రే ఎందుకు అనిత నిందులో ఇరికిచ్చావు? మాత్రం ఏదన్నా అయితే నిన్ను. అర్జున్, అది నీ చేతుల్లో ఉంది. అనితకి ఏదైనా చెప్పి కాంప్లికేట్ చేయకు. తప్పించుకోవాలని తెలివి తక్కువగా ప్రవర్తించుకో. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఏంటి విషయం? శిరీష్ శర్మని చూడాలి. నేను ఆయన ఆడిటర్ కమ్ పర్సనల్ అడ్వైజర్. ఏ విషయంలో నాతో మాట్లాడొచ్చు? నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు, ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఆయన లోపలే ఉన్నారని తెలుసు. ప్లీజ్ కోఆపరేట్. ఏ ఎంక్వైరీ? రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మవి. క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా శిరీష్ శర్మదే. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ కి శిరీష్ శర్మకి ఏదో లింక్ ఉంది. సి ఐ డోంట్ హావ్ మచ్ టైం. ఆ బిల్డింగ్ కూలడం వల్ల ఎన్ని కోట్లు లాసో తెలుసా నీకు? ఇలా ఎంక్వైరీలు అంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికి నువ్వు వచ్చా? వెళ్ళి బాంబు పెట్టమని కనిపెట్టు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది. శిరీష్ శర్మ అడిగి చెప్పండి. ఎంక్వైరీ వచ్చాడు శర్మ. మీ ధైర్యం చెప్పి పంపించేశాను. ఎందుకని మంచిది. మనిషికి మాట చెప్పండి. అర్జున్, మీరు అడిగిన ఆడిటర్ శ్రీరామ్ రాఘవ్ గారి కేసు రాయ్. గుడ్. సార్ దీనికి మనం డీల్ చేస్తున్న కేసుకి ఏంటి సార్ సంబంధం? ఉంది. నేను శిరీష్ శర్మని ఇంట్రోగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు శ్రీరామ్ రాఘవ్ అక్కడే ఉన్నారు. ఆయనే శిరీష్ శర్మ ఆడిటర్. అండ్ సార్ క్రైమ్ సీన్ దగ్గర ఈ కార్ కీ మాత్రమే దొరికింది. అనుమానాస్పదంగా ఇంకా ఏదైనా? ఈ కీ గురించి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్, వన్ సెకండ్. సార్ ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్. Shit. వీడిని హాస్పిటల్ లిఫ్ట్ లో చూశాను. ఏదో కార్ కి పోయిందని మాట్లాడాడు. వీడికి ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద గై వీఆర్ లుకింగ్ ఫర్. మీరు వెంటనే కోహినూర్ హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్ళిన డేట్ లో సీసీ ఫుటేజ్ ఏ ఉందో మొత్తం కలెక్ట్ చేసి తీసుకురండి. వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. తన పేరు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హర్ నేమ్ ఇస్ అనిత. తనేదో టీవీ ఛానల్ లో పనిచేస్తున్నట్టు చెప్పింది. ఫ్లాష్ టీవీ? నో, ఏదో సుత్తి ఛానల్. సుత్తి ఛానల్ అంటే క్యూటీవీ సార్. ఏమన్నా? క్యూటీవీ. క్యూటీవీ ఖలీల్ సార్, వెంటనే క్యూటీవీకి వెళ్ళు. అనిత ఎవరో కనిపెట్టి టైల్ హర్. నువ్వు మనిషివేనా? అన్యాయంగా ఒకటి చంపేశావు. ఇందులోంచి ఒక్క డేటా కూడా నీకు దొరకదు. ఒక్క నిమిషం. ఏయ్, నేను మాట్లాడుతుంటే వినకుండా అలా వెళ్ళిపోతావేంటి? మ్యాంగో, కరెక్ట్ గా 6 గంటల వరకు వెయిట్ చేయి. ఆలోగా నా ఫోన్ రాలేదంటే అనిత ఎక్కడున్నా లేపేయి. ఇప్పుడు ఎందుకు వాటిని అనవసరంగా పగలగొట్టావు? అవి పగిలిపోయినా అందులో ఉన్న డేటా మొత్తాన్ని రికవర్ చేయొచ్చని అందరికీ తెలుసు. కాంప్లికేట్ చేయకు. మేక్ ఇట్ సింపుల్. Six o'clock. మర్చిపోకు. మేడం, నేను తిన్నగా విషయానికి వస్తాను. ఆ రోజు వచ్చిన వాళ్ళకి మీ హస్బెండ్ కి ఏం సంబంధం? వాళ్ళెవరో ఏంటో ఆయనకే తెలీదు. ఆయన క్లయింట్స్ చాలా మందికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ డీటెయిల్స్ గురించి చెప్పమని బెదిరించారు. మీ హస్బెండ్ ఎవరెవరు అకౌంట్స్ చూసేవారో మీకు తెలుసా? ఏంటండి ఇది? ఆయన చంపిన వాళ్ళని పట్టుకోవడం అనేసి నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఎంతమందికి నేను సమాధానం చెప్పేది? అమ్మాయి తగ్గ హాకే. ఇతను ఎవరో తెలుసా? వీడే సార్ మా ఇంటికి వచ్చింది. జోషి, షూర్. సరిగ్గా చూసి చెప్పండి. మీ హస్బెండ్ చెప్పింది వీడే కదా? కాదు, వీడి ఇంటికి వచ్చాడు కానీ వీడు చంపలేదు. వీడు హెల్ప్ చేశాడు. వాడే సార్ చంపింది. వెనకాల నుంచున్నాడే వాడే చంపాడు. వి గాట్ ద గై సార్. అర్జున్,
కంప్యూటర్ హ్యాకర్ ఫ్రమ్ హైదరాబాద్. వీడొక ఆయుధం మాత్రమే. అర్జున్ అనే ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రయోగించి అంతా చేసింది ఈ స్కెచ్ లో ఉన్నవాడు. ఐ సూన్ గెట్ హిమ్ సార్. సో లెట్స్ కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్. మీకు శిరీష్ శర్మకి ఏంటి సంబంధం? దానికి దీనికి ఏంటి సంబంధం? అవుట్. ఐ టెల్ యూ సార్. సార్, రీసెంట్ గా క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ శిరీష్ శర్మది. బాంబ్ బ్లాస్ట్ అయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మకు చెందినవని అందరికీ తెలుసు. అది మాత్రమే కాకుండా శ్రీరామ్ రాఘవ అనే ఆడిటర్ హత్య చేయబడ్డాడు. ఆ ఆడిటర్ శిరీష్ శర్మ అకౌంట్స్ తప్ప ఎంతో మంది వీఐపీల అకౌంట్స్ చూసేవారు, ఇంక్లూడింగ్ మీ అకౌంట్స్. శిరీష్ శర్మ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండో మా డిపార్ట్మెంట్ లో అందరికీ తెలుసు. సో ఆ టెర్రరిస్ట్ శిరీష్ శర్మను టార్గెట్ చేయడం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టే అవుతుంది సార్. ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావా? నో సార్, మీరు ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. డీసీపీ క్యా హువా ఇస్కో? నేను ఒక హోమ్ మినిస్టర్. నన్ను మీట్ అవ్వడానికి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. అయితే శిరీష్ శర్మ నాకు తెలిసిన వ్యక్తి అంతే. హీఈస్ జస్ట్ అన్ అక్వైంటెన్స్. మాయా, కదలకు. I'll kill you. इमरान हियर. क्या हुआ तुम्हारा आवाज को कुछ अलग लगता है? खांसी. अच्छा, बोलिए. आप अब आ सकते हो. हम प्रेसिडेंशियल स्वीट में हैं. I'll be there. सर, मेरा फोन यहीं पे था. अरे अरे where did it go? సతీష్ వాడెక్కడా? అక్కడ ఏవో స్పేర్ పార్ట్స్ వెతుక్కుంటున్నాడు. హలో. సార్, నా పేరు అర్జున్. హాస్పిటల్ లిఫ్ట్ లో నన్ను చూశారు. నా కార్ కీస్ ఎక్కడో పోయాయని మీతో చెప్పాను సార్. గుర్తుపట్టారా సార్? అర్జున్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అయ్యో, అది అంత ముఖ్యం కాదు సార్. నా గర్ల్ ఫ్రెండ్ అనిత ఆ రోజు లిఫ్ట్ లో నాతో పాటు చూసారే యూటీవీ రిపోర్టర్. దాన్ని మడైలాండ్ లో ఉన్న షాలిమార్ గెస్ట్ హౌస్ లో కిడ్నాప్ చేసి ఉంచారు సార్. ఇమ్మీడియట్ గా వెళ్ళి కాపాడండి సార్, ప్లీజ్. అర్జున్, అనిత నా మాట వినండి సార్. మీరు వెతుకుతున్న టెర్రరిస్ట్ అశోక్ అనితని బంధించి నన్ను బెదిరిస్తున్నాడు సార్. వాడు కూడా ఆ రోజు అద్దాలు వేసుకొని మనతో లిఫ్ట్ లో వచ్చాడు సార్. అర్జున్. సార్, వాడు అడ్రస్ చెప్తారు. అర్జున్, అర్జున్. ఏంటే హడావిడికి వచ్చారు? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, దొరికింది. పదండి పోదాం. ట్రేస్ చేశారా? లేదు సార్, చేస్తాను. డూ ఇట్ ఫాస్ట్. ఈ కాల్ ఏ టవర్స్ ద్వారా ట్రావెల్ అవుతుందో ట్రాక్ చేసి నాకు ఇన్ఫార్మ్